ఏపీలో 700 కోట్ల భారీ భూ స్కామ్ సంచలనంగా మారింది. గత ఏడాది కాలంగా ఏసీబీ నుంచి తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ రాసిన లేఖ ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇంతకీ లేఖలో ఏముంది? భారీ స్కామ్ వెనుక ఉన్నదెవరు? ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణ ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ పేరిట ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతీరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీద కూడా అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించారు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖతో వైసీపీ నేతలు భారీగా భూస్కాములకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవం ఎంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక ఈ వ్యవహారంపై చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. తనకు 700 కోట్ల రూపాయల ఆస్తులు లేవని, కావాలని తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ అధికారి ధర్మసింగ్ ఒక దొంగ అని వ్యాఖ్యానించారు. తన వద్ద ఆస్తులున్నాయని నిరూపిస్తే వాటిని ఎవరి పేరు మీద రాయమన్నా రాస్తానన్నాడు. తాను ఎవరిని బెదిరించలేదని చెబుతున్నాడు శ్రీకాంత్. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండి అందరినీ ఆకట్టుకునే రీతూ చౌదరి పేరు కూడా లేఖలో ప్రస్తావించడంతో ఆమె కూడా రియాక్ట్ అయ్యారు. రీతూ చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య. ఈ వ్యవహారంతో తనకు ఏ సంబంధం లేదని తెలిపింది. గతేడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అప్పటి నుంచి దాదాపు ఏడాది కాలంగా ధర్మసింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకే ధర్మసింగ్ జగన్ సోదరుడు సునీల్తో పాటు మరికొందరిని ఇరికించే ప్రయత్నం చేశాడా, లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల భూమిని స్వాహా చేశారా అన్నదానిపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.